ఏరుబడి ఏడాదిన్నర అవుతుంది. అయినా కూడా రెండు రాష్ట్రాల నడుమ ఎప్పుడు చూడుండ్రి ఏదో కీసులాట అయితేనే ఉన్నది. అయితే నీళ్ళ కాడ కరెంట్ కాడ, లేకుంటే కాలేజీల కాడ బంగ్లాల కాడ, ఆఖరికి పోట్వాల కాడ కూడా లొల్లి మోపైంది. మరి గా పోట్వాల జగడమేంది? ఎవరు పోట్వన్న తీసేసిండ్రా లేకుంటే కొత్తది పెట్టిండ్రా? పెడితే ఎవరిది పెట్టిండ్రు? ఇవన్నీ మనం అరుసుకోవాలి కదా. అరే మన సీఎం సార్ ఫోటోవా? గోడ మీద ఉండవలసిన బొమ్మను గిట్ల కింద వాళ్ళు పెట్టవచ్చు. అగో పక్కపోటి మనిషి నెత్తికేమో చేతులు పెట్టిండు. ఇంకో ఆయన కేసీఆర్ సార్ ఫోటో కనబడకుండా పెద్ద ఫోటోని అడ్డం పెడుతున్నాడు. అయినా తెలంగాణలో సీఎం సార్ బొమ్మను గిట్ల కింద పెట్టే దమ్ము ధైర్యం ఎవరుకుంటది గాని ఢిల్లీలో జరిగిన ముచ్చటిది. మనోళ్ళు ఢిల్లీకి పోతే ఉండేటందుకు ఏపీ బంగ్లా అని ఉండే. ఇక ఏరు పడ్డాక దాన్ని శరిసగం పంచుకున్నారు గాని ఇలేకలతోని మాట్లాడే ఎర్ర ఇంకా పొత్తులనే ఉన్నది. ఎవరైనా వచ్చి మాట్లాడుకొని పోవచ్చు. గోడల మీద రాష్ట్రపతి, ప్రధాని, ఏపీ సీఎం, గవర్నరు, కేసీఆర్ సార్ ఫోటోలు పెట్టిండ్రు వరుసగా. ఇక చంద్రాల సార్ ఇలేకలతో మాట్లాడుతందుకు ఇక్కడికి వస్తున్నాడని తెలియంగానే ఆయన భక్తుడెవలో కేసీఆర్ సార్ ఫోటో నొడవీకి ఇట్లా మూలకు పెట్టిండు ఆంధ్ర సీఎం తోని శబ్బాష్ అనిపించుకుందామని. ఇక గీ ముచ్చటెరకైనాక తెలంగాణ ఆఫీసర్ ఊకుంటాడా? ఏయ్ మా సార్ ఫోటో తీసి కింద పెడతారా అని లాడాయి సురువు చేసిండు. పొత్తులారల మీ చంద్రాల సార్ ఫోటో కూడా ఉండొద్దని కూడా విక్కిచ్చిండు. కానీ సార్లు గతిలేని సంసారం చేయొచ్చు గాని శృతిగలవని సంసారం చేయలేము. అందుకని గీ ఎర్రను కూడా పంచుకోండి. అప్పుడు నిలువెత్తు బొమ్మలు పెట్టుకోవచ్చు ఎవ్వరు దాంట్లో. వాళ్ళు పక్కకు ఫోటోలు ఉంటేనే మీరు ఓరుస్తలేరు గాని ఇద్దరు చంద్రులను చూడండి కలిసినప్పుడు ఎంత ముద్దుగా మాట్లాడుకుంటారో. ఆ నవ్వులు జోకులు ఎంత సంభవం అనిపిస్తున్నది చూస్తుంటే. ఈ దసరాకు అలాయి బలాయి కూడా తీసుకుంటారు కావచ్చు.